హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్న సింగరేణి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ జాబ్ నోటిఫికేషన్లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులని 327 అయితే ఉన్నాయి. సో వీటికి అన్నిటికీ క్వాలిఫికేషన్ ఏంటి, మరి ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి జాబ్స్ ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. సో ఈ జాబ్స్కి E1, E2 కేటగిరీస్ అని పెట్టారు. సో పే స్కేల్ 40,000 నుండి 2,80,000 వరకు అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 3% బేసిక్ ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. దీంట్లో కింద A1, A2 కేటగిరీలు ఉన్నాయి. ఇవి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నట్టు. ఈ పే స్కేల్ వచ్చేసి A1 కేటగిరీకి 71,000, అదేవిధంగా H కేటగిరీకి అయితే 40,000 అయితే ఉంటుంది. వీటన్నిటికీ మళ్ళీ TA, DA అలవెన్స్, అటెండెన్స్, అలాగే స్పెషల్ అలవెన్స్ అనేది ఇవన్నీ ఎక్స్ట్రాగా వస్తాయి. దీంట్లో ఫస్ట్ కేటగిరీ పోస్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ E2 గ్రేడ్ అన్నట్టు. దీనికి బీటెక్లో ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ ఈసీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. SC, ST వాళ్ళకైతే 55 ఉంటే సరిపోతుంది. ఏజ్ వచ్చేసి 18 to 30 వరకు అయితే ఉండాలి. అలాగే SC, ST, BC వాళ్ళకైతే 35 ఏజ్ వరకు కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో లోకల్, నాన్ లోకల్ అని కూడా ఉంటాయి. లోకల్ వాళ్ళకి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్లో 36 ఉన్నాయి. అదేవిధంగా నాన్ లోకల్కి 6 ఉన్నాయి. అదేవిధంగా సెకండ్ పోస్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్ E2 గ్రేడ్ అన్నట్టు. దీనికి కూడా BE, బీటెక్, BSc వాళ్ళు ఎలిజిబుల్. ఇది సిస్టమ్కి సంబంధించింది కాబట్టి మనకు కంప్యూటర్ సైన్స్ లేకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, MCA చదివిన వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. SC, ST వాళ్ళకైతే 5% రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. దీంట్లో టోటల్ పోస్టులు వచ్చేసి 7 ఉన్నాయి. ఈ 7 కూడా లోకల్ వాళ్ళకే కేటాయించడం జరిగింది. లోకల్ అంటే సింగరేణి ప్రాంతాలకు సంబంధించిన స్టూడెంట్స్ అన్నట్టు. కరీంనగర్, వరంగల్, భూపాలపల్లి, ఖమ్మం వీటికి సంబంధించిన ఏరియా వాళ్ళు లోకల్ కిందకి వస్తారు. సో సింగరేణి ఏరియా లేని వాళ్ళ నాన్ లోకల్ కిందకి అయితే వస్తారు. థర్డ్ కేటగిరీ పోస్ట్ వచ్చేసి జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనింగ్. దీంట్లో 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి డిప్లొమా మైనింగ్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుకునే డిప్లొమా మైనింగ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 18 to 35 ఏజ్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లోకల్ వాళ్ళకి 95 పోస్టులు, నాన్ లోకల్ వాళ్ళకి 5 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో కేటగిరీ వైజ్గా కూడా BCA, BCB అని పోస్టులు అయితే ఇచ్చారు మనకు. నెక్స్ట్ ఫోర్త్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ మెకానికల్ అన్నట్టు. దీనికి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమాలో మెకానికల్ చదివిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. దీనికి కూడా 18 to 35 ఏజ్ అయితే ఇచ్చారు. దీంట్లో 9 పోస్టులు అయితే ఉన్నాయి. ఫిఫ్త్ వచ్చేసి అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్. దీనికి డిప్లొమాలో ఎలక్ట్రికల్ చేసిన స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ అవుతారు. దీనికి కూడా 18 to 35 ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. దీంట్లో ఓన్లీ ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది నాన్ లోకల్ కింద. లోకల్ వాళ్ళకైతే 23 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫిట్టర్ ట్రైనింగ్. దీనిలో 47 పోస్టులు ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్తో పాటు ITI కూడా ఉండాలి. ITIలో ఫిట్టర్ చేసిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కూడా ఫిట్టర్ ట్రేడ్లో అయితే ఉండాలి. దీనికి ఏజ్ వచ్చేసి 18 to 35 ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. లోకల్ వాళ్ళకి 45 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ కేటగిరీ 1. దీంట్లో కూడా SSCతో పాటు ITIలో ఎలక్ట్రికల్ ట్రేడ్ అనేది కలిగి ఉండాలి. అదేవిధంగా నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఎలక్ట్రికల్ ట్రేడ్లో అయితే ఉండాలి. 18 to 35 ఏజ్ లిమిట్. దీనికి కూడా 94 లోకల్ పోస్టులు ఉన్నాయి. పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కానీ మినిమం 40% డిజబిలిటీ ఉన్న వాళ్ళైతే దానికి ఎలిజిబుల్ అవుతారు. మనం ఆన్లైన్లో అప్లై చేసుకుని అప్లికేషన్ ఫామ్ అనేది GM ఆఫీస్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 10th మెమో, 1 to 7 బోనోఫైడ్, అదేవిధంగా దానికి తగిన క్వాలిఫికేషన్, బీటెక్ ఉంటే బీటెక్ సర్టిఫికేట్స్, ITI ఉంటే ITI సర్టిఫికేట్స్, ఇవన్నీ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. June 4 సాయంత్రం 5 వరకు అయితే టైం ఉంది. దీనికి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి BC వాళ్ళకి, OC వాళ్ళకి 1000 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా SC, ST వాళ్ళకి 100 రూపీస్ అయితే ఉంటుంది. ఇది అప్లై చేసుకోవడానికి అయితే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అంటే 6 months బిఫోర్ది
ఈ 2024లో తీసుకుంటే అయితే దానికి ఎలిజిబుల్ అయితే అవుతుంది. పాత క్యాస్ట్లో అయితే సబ్మిట్ చేయరాదు, మీ అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ కావడం జరుగుతుంది. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ కార్డు ఉంటే అది కూడా ఆప్షన్గా పెట్టండి, ఒకవేళ లేకుంటే వదిలేయండి. అది ఉంటే కొంచెం ప్రియారిటీ అయితే ఉంటుంది. ఇక్కడ కింద బాక్స్లో ఏ డిస్టిక్ వాళ్ళు లోకల్ కిందకి వస్తారు అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని అయితే స్క్రీన్షాట్ తీసి పెట్టుకొని ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, జనగాం, వరంగల్ రూరల్, అర్బన్ ఈ డిస్టిక్ వాళ్ళందరూ అయితే లోకల్ కిందకైతే వస్తారు. సో ఇది సింగరేణికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ జాబ్ అనేది ఎలా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలో పూర్తిగా వివరిస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.